వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోరర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంట. ఈ రోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ, వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో 150 స్క్వేర్ యార్డ్స్లో 27/50 డైమెన్షన్స్తో చాలా మంచి లొకేషన్లో అయితే వస్తుందండి. 30 ఫీట్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్, మున్సిపల్ వాటర్, ఎలక్ట్రిసిటీ అన్ని ఫెసిలిటీస్తో చాలా మంచి లొకేషన్లో చాలా బాగా ఉంటుందండి ఇండిపెండెంట్ హౌస్. నేను ప్రైస్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలోనే ఇస్తాను. సో వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్గా మన ఛానల్లో ఆల్రెడీ తీసుకొస్తున్నాను. వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేయొచ్చు. వెబ్సైట్లో కూడా నేను ఆల్రెడీ 40 ప్రాపర్టీస్ దాకా అప్లోడ్ చేశాను. సో 40 ప్రాపర్టీస్ మీరు చెక్ చేయండి. 40 ప్రాపర్టీస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్తో నాకు కాల్ చేయండి. నేను మీకు సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. అదేవిధంగా ఇది 150 స్క్వేర్ యార్డ్స్లో డబల్ బెడ్రూమ్ వచ్చి టోటల్ మనకి 1200 ఎస్ఎఫ్టీతో వస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ రాంపల్లి విలేజ్ నుంచి కేవలం 800 మీటర్స్ అయితే వస్తుందండి. సో ఇక డిలే చేయకుండా మనం మీకు ఇంటి లోపల ఎలా వచ్చిందనేది మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కానీ మనకి ఇంటి ఎలివేషన్ అనేది ఈ విధంగా ఆల్మోస్ట్ 4 to 5 కలర్స్, ఎల్లో, పింక్, బ్లూ, మెరూన్ కలర్స్, వైట్ కలర్స్ యూస్ చేసి చాలా బాగా వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ మీరు చూడొచ్చు. ఎక్సలెంట్గా వచ్చింది. అదేవిధంగా మీరు మెయిన్ రోడ్స్ కూడా చూడొచ్చు. ఈ విధంగా చాలా బాగా వస్తుంది. సీసీ రోడ్స్ వచ్చి ఈ విధంగా చెట్లు పెట్టుకోవడానికి ప్లేస్ కూడా వస్తుంది. అదేవిధంగా మీరు ఏ హ్యాచ్ బ్యాక్ అయినా, ఏ ఎస్యూవీ అయినా, ఎంయూవీ అయినా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా పార్క్ చేసుకోవచ్చు. నేను ఇంటి లోపల కూడా తీసుకొని వెళ్తాను. మీరు గేట్స్ కూడా చూడొచ్చు. చాలా వైడ్గా ఓపెన్ అయి ఉన్న గేట్స్ ఇవి. అదేవిధంగా మీరు ర్యాంప్ కూడా గమనిస్తే మనకి గ్రానైట్ తోటి వచ్చిందండి. అదేవిధంగా మీరు గమనిస్తే గేట్ కూడా చాలా వైడ్గా వస్తుంది. సో ఈజీగా మనం కార్ కూడా హ్యాచ్ బ్యాక్ అయినా, లేదంటే ఎస్యూవీ అయినా, ఏదైనా సరే, సెడాన్ అయినా, మిడ్ సైజ్ సెడాన్ అయినా ఏదైనా పార్క్ చేసుకోవచ్చు. అంత స్పేస్ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు మనకి ఇంటి ఎలివేషన్లో అనేది టైల్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు, కలర్ఫుల్గా ఉంది. ఎల్లో, ఇంకా వైట్, నావీ బ్లూ కలర్, గ్రే కలర్ యూస్ చేశారు. ఫ్లోరింగ్ కూడా మీరు చూసుకున్నట్టయితే మొత్తం గ్రానైట్ తోటి ఫినిషింగ్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి ఈ విధంగా స్టెప్స్ అనేవి మొత్తం గ్రానైట్ తోటి వచ్చాయి. స్టీల్ రైలింగ్ వస్తుంది, ఇంకా కంప్లీట్ కాలేదు అది. అదేవిధంగా మనకి స్టైర్స్ కింద కూడా మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ పోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా వాటర్ పోర్ట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, అది కూడా చూడొచ్చు. సో మనకి ఏదైనా అడిషనల్ ఎలక్ట్రిసిటీ పోర్ట్స్ కావాలంటే ఇక్కడ యూస్ చేసుకోవచ్చు ఈ ఎలక్ట్రిసిటీ పోర్ట్లో. అదే వాషింగ్ మిషన్ అయితే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు లోపల డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చిందనేది నేను మీకు ముందుగా చూపిస్తాను. సెట్ బ్యాక్స్ కూడా మీరు చూసుకోవచ్చు అండి. సెట్ బ్యాక్స్ కూడా మనకి ఆల్మోస్ట్ 3 ఫీట్ దాకా వచ్చిందని చూడొచ్చు మీరు. సెట్ బ్యాక్స్ కూడా మనకి ఆల్మోస్ట్ 3 ఫీట్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు నేను ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి లోపల ఎలా వచ్చిందనేది నేను చూపిస్తున్నాను. ముందుగా మీరు గమనించినట్లయితే మనకి లివింగ్ రూమ్ అనేది ఈ విధంగా వచ్చిందండి. చాలా స్పేషియస్గా వచ్చింది. మీరు గమనిస్తే మనకి ఒక డైమండ్ ప్యాటర్న్ కూడా ఫామ్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చండి. ఫాల్ సీలింగ్ కూడా చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ గమనిస్తే నార్త్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో వస్తుంది. అదేవిధంగా ఇక్కడ టీవీ యూనిట్ కూడా చూసుకున్నట్టయితే మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్న అతిపెద్ద టీవీ ఏదైనా మనం పెట్టుకోవచ్చు, అంత స్పేస్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను డైనింగ్ రూమ్స్ కూడా చూపిస్తాను. అంతకంటే ముందు మీరు ఇక్కడ గమనిస్తే మనకి సీటింగ్ కెపాసిటీ వచ్చేటప్పటికి 8 మెంబర్స్ 9 మెంబర్స్ కూర్చునే స్పేస్ అయితే వస్తుందండి లివింగ్ రూమ్లో. చాలా స్పేషియస్గా వస్తుంది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా ఒకసారి మళ్ళీ చూడొచ్చు మీరు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇక్కడ నుంచి లివింగ్ నుంచి నేను మీకు డైనింగ్ రూమ్లోకి తీసుకొని వెళ్ళి డైనింగ్ రూమ్ ఎలా వచ్చిందో చూపిస్తున్నాను. మీకు డైనింగ్ స్పేస్ అనేది ఈ విధంగా వస్తుంది. 4 మెంబర్స్ కూర్చునే టేబుల్ అయితే ఏదైతే వేసుకోవచ్చు ఆ స్పేస్ అయితే ఉంది. నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజా రూమ్ కూడా వచ్చింది, అది కూడా నేను మీకు చూపిస్తున్నాను. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈ విధంగా నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజా రూమ్ అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. 4 మెంబర్ ఒక పర్సన్ కూర్చొని పూజ చేసుకునే స్పేస్ అయితే ఉంది, చాలా బాగా ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా గమనిస్తే మనకి నార్త్ సైడ్లో ఇంకొక డోర్ కూడా వచ్చారు. కట్లరీ పెట్టుకోవడానికి స్పేస్ కూడా వచ్చింది. స్టోరేజ్ కెపాసిటీ కూడా బాగా వస్తుంది మీకు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కిచెన్ రూమ్ చూపిస్తున్నాను, మీరు కిచెన్ రూమ్ కూడా చూడొచ్చు. ఈ విధంగా ఎల్ ప్లాట్ఫామ్లో కిచెన్ రూమ్ అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. అదేవిధంగా 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ కూడా వచ్చాయి, మీరు గమనించవచ్చు. 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ కూడా వచ్చాయి. చిమ్నీ కోసము వాటర్ ప్యూరిఫైయర్ కోసం కూడా పోర్ట్స్ ఆల్రెడీ ఇచ్చారు. మనం రెఫ్రిజిరేటర్ అనేది సైడ్ బై సైడ్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ. అదేవిధంగా పెద్ద యూనిట్ అయినా పెట్టుకోవచ్చు, 500 లీటర్స్ ఏదైనా రెఫ్రిజిరేటర్ పెట్టుకోవచ్చు. చాలా స్పేషియస్గా వచ్చింది. ఇప్పుడు మనకి ఇంటి వెనకాల వైపు ఈ సైడ్ సెట్ బ్యాక్స్ ఎలా వచ్చాయనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను. సెట్ బ్యాక్స్ మనకి ఈ సైడ్ ఈ విధంగా వచ్చిందండి. నార్త్ ఈస్ట్లో మీరు చూడొచ్చు. మనకి బోర్వెల్ అయితే డిగ్ చేశారు. సో బోర్వెల్ వచ్చేసి మనకి 350 ఫీట్ అయితే వస్తుంది ఇది. అదేవిధంగా మున్సిపల్ వాటర్ స్టోరేజ్ అనేది ఇక్కడ వస్తుంది, మీరు చూడొచ్చు.
ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. డబుల్ బెడ్రూమ్ మాత్రం చాలా స్పేషియస్గా వచ్చింది. ఇది డబుల్ బెడ్రూమ్ మాత్రం చాలా స్పేషియస్గా వచ్చింది. ఫస్ట్ ముందుగా మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. అట్ ద సేమ్ టైం ఇండియన్ స్టైల్ కామన్ టాయిలెట్ అయితే వస్తుంది. సో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఇది ఇంకొక చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చి మనకి ఇది క్వీన్ సైజ్ బెడ్ యూస్ చేసుకున్నంత స్పేస్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ గమనిస్తే యూపీవీసీ విండో వస్తుంది సౌత్ సైడ్. బాగా వచ్చిందండి, మీరు చూడొచ్చు. ఈ విధంగా చూడొచ్చు మీరు. అదేవిధంగా ఇప్పుడు నేను మాస్టర్ బెడ్రూమ్ మీకు చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ వచ్చి మనకి అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుంది. కింగ్ సైజ్ బెడ్స్ మంచిగా పడతాయి. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగా వచ్చిందండి, మీరు చూడొచ్చు. చాలా పెద్దగా వచ్చింది. అదేవిధంగా ఫ్లోరింగ్ కూడా గమనిస్తే మనకి మార్బుల్ వచ్చింది. మంచిగా డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ చాలా బాగా కనిపిస్తుంది. ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు మీరు. సింపుల్గా చాలా ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది. అదేవిధంగా అల్మారా స్పేస్ వచ్చి షెల్ఫ్స్ వచ్చి వెస్ట్ సైడ్లో ఒక విండో కూడా వస్తుంది. అదేవిధంగా మనకి సౌత్ సైడ్లో కూడా ఒక విండో వస్తుంది. అది అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుంది. 7 feet హైట్ వరకు టైల్స్ అయితే వస్తాయి, మీరు చూడొచ్చు. టాయిలెట్ మీరు చూస్తున్నారు కానీ టాయిలెట్ బాత్, ఇది అటాచ్ టాయిలెట్ బాత్. 7 feet హైట్ వరకు టైల్స్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. టోటల్ 1250 SFT అయితే వస్తుంది. మనకి ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్ వచ్చేసి 82 lakh రూపీస్ చెప్తున్నారు. HMDA లేఅవుట్లో 27/55 డైమెన్షన్స్తో టోటల్ 1250 SFTతో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 800 meters డిస్టెన్స్ అయితే వస్తుందండి. మున్సిపల్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్, CC రోడ్స్ అన్నీ ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 82 lakhs అనేది చాలా మంచి ప్రైస్. రాంపల్లి లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నా, 150 square yardsలో ఇల్లు చూస్తున్నా. ఈ ఇల్లు తప్పకుండా కన్సిడర్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మన ఛానల్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి అవి కూడా చూడండి. మీకు నచ్చినట్టు ఇండిపెండెంట్ హౌస్తో డీటెయిల్స్తో నాకు కాల్ చేయండి. నేను మీకు సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.